సామ్సంగ్ 7 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ వచ్చేసి రెగ్యులర్గా 16,000 ఉంటుంది. బట్ ఈరోజు 12,500కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్ అన్నీ కూడా మీకు కార్డ్ ఆఫర్ తోటి వస్తాయి అనమాట. ఒకవేళ ఫ్లిప్కార్ట్లో అనుకోండి హెచ్డిఎఫ్సి కార్డు ఉండాలి, అమెజాన్లో అనుకోండి ఎస్బీఐ కార్డు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ డీల్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో సో హెచ్డిఎఫ్సి ద్వారా 2000 ఆఫ్ అవుతుంది. 100 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేస్తే మీకు ఇంక ఎక్స్ట్రా ఆఫ్ అయ్యి 12,500కి ఈ డీల్ అయితే వస్తుంది. అండ్ అలానే సామ్సంగ్ 8 కేజీ టాప్ లోడ్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇది రెగ్యులర్ 20,000 ఉంటుంది. బట్ ఈ రోజు మాత్రం మనకి 15,740 రూపాయలకి అయితే వస్తుంది. సేమ్ హెచ్డిఎఫ్సి ప్లస్ 100 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ వర్ల్పూల్ 7 కేజీ టాప్ లోడ్ వచ్చేసి మనకి 12,290 రూపాయలకి వస్తుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ మోర్ దెన్ 15,500 ఉంటుంది. దగ్గర 16,000 అయితే ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ ప్లస్ కూపన్ అయితే ఉంటుంది. ఈ రెండింటిని యూజ్ చేసి మీరు పర్చేజ్ చేస్తే మీకు అరౌండ్ 12,000 చేంజ్కి అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ 9 కేజీ ఫ్రంట్ లోడ్ ఎకో బబుల్ టెక్నాలజీ అనమాట. స్మార్ట్ వాషింగ్ మిషన్ ఇది. చాలా మంచి వాషింగ్ మిషన్ ఇది. మేము రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. ఇది 39,000 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఈ రోజు మాత్రం 29,700కి వస్తుంది. హెచ్డిఎఫ్సి కార్డు ప్లస్ 100 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులోనే నాన్ వైఫై వేరియంట్ ఉంటుంది. 9 కేజీ ఫ్రంట్ లోడ్ సామ్సంగ్ది 38,000 ఉంటుంది అది రెగ్యులర్గా. బట్ ఈరోజు ఇది 29,000కి అయితే వస్తుంది. 29,000కి మీరు ఎస్బీఐ కార్డు యూజ్ చేసి ప్లస్ కూపన్ అయితే ఉంది అమెజాన్లో, ఆ కూపన్ని టిక్ చేయండి సరిపోతుంది. ఇవి వాషింగ్ మిషన్ డీల్స్ అయితే. నెక్స్ట్ ఇంకా రిఫ్రిజిరేటర్ డీల్స్ విషయానికి వస్తే మాత్రం 3 చెప్తాను. సూపర్ డీల్స్ అయితే చెప్తాను మీకు. ఒకటి వచ్చేసి సామ్సంగ్ 236 లీటర్స్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే ఉంది. రెగ్యులర్గా 27,000 ఉంటుంది. బట్ ఈరోజు 23,490 రూపాయలకి వస్తుంది. సేమ్ ఎస్బీఐ ప్లస్ కూపన్. ప్రధానికి ఇంకా చెప్పకర్లేదు నేను. కూపన్ ఉంటుంది, కూపన్ టిక్ మార్క్ చేయండి, ఎస్బీఐ కార్డు యూజ్ చేయండి, మీకు వచ్చేస్తుంది. అండ్ అలానే సామ్సంగ్ 322 లీటర్స్ డబుల్ డోర్ ఉందన్నమాట. చాలా మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉంది. 39,000 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఈరోజు 30,990 రూపాయలకి వస్తుంది. మంచి డీల్, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అలానే మనకి ఐఎఫ్బి 197 లీటర్స్ అయితే ఉంది. సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా 18,000 ఉంటుంది. బట్ ఈరోజు 13,000 రూపాయలకి అయితే వస్తుంది. ఎస్బీఐ ప్లస్ కూపన్ ఇది కూడా. ఇవి మనకి రిఫ్రిజిరేటర్లో మంచి డీల్స్ అయితే. అండ్ ఆ తర్వాతకి సౌండ్ బార్ డీల్స్. సౌండ్ బార్స్ విషయానికి వస్తే మాత్రం జేబీఎల్ ఎస్బీ 241 8,500 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఈరోజు 5,900కి వస్తుంది. 6,300 చేంజ్ వస్తుంది. బట్ కాకపోతే క్యాష్ బ్యాక్ది కలెక్షన్ ఒకటి ఉంటుంది అన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సౌండ్ బార్స్ దగ్గర. ఆ క్యాష్ బ్యాక్ కలెక్ట్ చేసుకొని 5,000 అబౌవ్ మీరు ఏది సౌండ్ బార్ కొన్నా అమెజాన్లో మీకు ఆ కార్డ్ ఆఫర్తో పాటు తర్వాతకి మీకు డెలివరీ అయ్యాక మీ అమెజాన్ పే బ్యాలెన్స్లో 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ అట్లా చూస్తే ఇవన్నీ నేను చెప్పే ప్రైసెస్ అన్ని. సోనీ S20R రెగ్యులర్గా 17,000 ఉంటుంది. బట్ ఈరోజు 14,000కి వస్తుంది. సేమ్ ఎస్బీఐ ప్లస్ క్యాష్ బ్యాక్. అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే హెచ్డిఎఫ్సి కార్డ్ అయితే యూజ్ చేయాలి. సేమ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా నేను వీలైనంత వరకు ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర ఎస్బీఐ ఉంది అనుకోండి, అమెజాన్లో కొనండి. ఎస్బీఐ లేదు, హెచ్డిఎఫ్సి ఉంది, ఫ్లిప్కార్ట్లో కొనండి. ఎనీవేర్ మీ ఇష్టం. బట్ సిమిలర్గా ఉన్న ప్రైసెస్ అయితే మీకు ఎక్కడ ఏ కార్డు ఉంటే అక్కడ అవైలబిలిటీ దగ్గర చూసుకొని కొనండి. అండ్ మోటోలో యాంఫీ సౌండ్ ఎక్స్ 5.1 సౌండ్ బార్ రెగ్యులర్గా 12,000 ఉంటుంది. బట్ ఈరోజు 8,900కి వస్తుంది. ఇది హెచ్డిఎఫ్సిది, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. అండ్ సామ్సంగ్ C45 సౌండ్ బార్ అనమాట. ఇది కూడా బాగుంటుంది. ఎస్బీఐ ప్లస్ 500 క్యాష్ బ్యాక్తో కలుపుకొని మీకు 8,500కి వస్తుంది. రెగ్యులర్గా 12,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ విషయానికి వస్తే మాత్రం సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో 43 ఇంచెస్ వచ్చేసి అమెజాన్లో మీకు 26,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 25,990 రూపాయలకి. రెగ్యులర్గా 34,000 ఉంటుంది. మంచి ఆఫర్ ఇది. ఎస్బీఐ ప్లస్ కూపన్ అయితే యూజ్ చేయాలి. అదే ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మీకు సామ్సంగ్ క్రిస్టల్ విజన్ ప్రో అని ఉంటుంది. అది మీకు 25,000కి అయితే వస్తుంది. సో రెండిట్లో పిక్చర్ క్వాలిటీ సేమ్ టీవీ అనమాట. మీకు ఇక్కడ సోలార్ రిమోట్ వస్తుంది, అక్కడ రాదు. అండ్ సోనీ బ్రావియా 43 ఇంచెస్ వచ్చేసి మనకి అమెజాన్లో 34,500కి అయితే వస్తుంది. రెగ్యులర్గా 40,000 ఉంటుంది. సేమ్ ఎస్బీఐ ప్లస్ కూపన్. ఫ్లిప్కార్ట్లో అయితే చాలా తక్కువకి వస్తుంది, 31,000కే వస్తుంది. బట్ కాకపోతే ఫ్లిప్కార్ట్లో నేను వీడియో చేసే టైంకి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నేను వీలైతే స్టాక్లోకి వస్తే ప్రొడక్ట్స్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువకి వస్తుంది. అండ్ టీసీఎల్ C61 43 ఇంచెస్ వచ్చేసి మనకి 25,000కి వస్తుంది. సేమ్ ఎస్బీఐ కార్డ్ రెగ్యులర్గా 30,000 ఉంటుంది. అండ్ ఇక 55 ఇంచెస్ విషయానికి వస్తే మాత్రం సేమ్ టీసీఎల్ C61 రెగ్యులర్గా 39,000 ఉంటుంది. బట్ ఈరోజు 32,000కి వస్తుంది అన్నమాట అప్రాక్సిమేట్లీ మీకు ఎస్బీఐ కార్డ్ ఈఎంఐ యూజ్ చేస్తే. అండ్ సామ్సంగ్ క్రిస్టల్ వివిడ్ ప్రో 55 ఇంచెస్ వచ్చేసి 37,240 రూపీస్కి వస్తుంది. రెగ్యులర్ ఇది 47,000 ఉంటుంది. 10,000 డిస్కౌంట్ ఉంటుంది. సేమ్ ఎస్బీఐ ప్లస్ కూపన్. అండ్ సోనీ బ్రావియా 59,000 ఉంటుంది రెగ్యులర్గా. బట్ ఇప్పుడు 49,000కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. హెచ్డిఎఫ్సి ఉంటే అందులో ఎస్బీఐ ఉంటే ఇందులో ఈఎంఐ పెట్టుకోవాలి, చూసుకోండి. 3 months నో కాస్ట్ ఈఎంఐ ఏం పడదు. చాలా మంది అడుగుతున్నారు, అన్న నో కాస్ట్ ఈఎంఐ అంటే మాకు ఇంట్రెస్ట్ తర్వాత బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తున్నారన్న అంటే, ఎస్, బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ కట్ చేస్తారు. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో మనం కొనేటప్పుడు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా 34,000 ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనుకోండి, నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్నాం అనుకోండి, మనకి కార్డులో కట్ అయ్యే అమౌంట్ మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 30,000 31,000 అలా ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది మరి? ఎందుకు తగ్గుతుంది అంటే ఏదైతే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ 16% బ్యాంక్ కాస్ట్ చేస్తుంది కదా, ఆ 16% ఇంట్రెస్ట్ 3 monthsకి ఎంత అయింది, 6 monthsకి ఎంత అయిందో చూసుకొని
చూసుకొని ఆ అమౌంట్ని వాళ్ళు మన కట్ చేసుకునే అమౌంట్లో మైనస్ చేసుకుంటారు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో దట్ ఇనీషియల్గా మనకి ఆ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాతకి ఎవ్రీ మంత్ అందులో మనకి కార్డులో కట్ అవుతుంది. మీరు ఏమంటున్నారు, కార్డులో కట్ అవుతుంది కదా, ఏమి నో కాస్ట్ ఈఎంఐ రా బాబు అనుకుంటున్నారు. అలా కాదు, ఇనీషియల్గా తగ్గిస్తున్నాడు కదా, ఆ అమౌంట్ని మనకి మైనస్ చేసే కదా, రిమైనింగ్ అమౌంటే కదా వాడు కట్ చేసుకునేది, అంటే నో కాస్ట్ ఈఎంఐ కదా. సో చాలా మంది తెలియట్లేదు. అండ్ అలానే సోనీ బ్రావియా 255 ఇంచెస్ ఇప్పుడు చెప్పినట్టుగా మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోండి. బ్రావియా 3 చాలా మంచి టీవీ, ఇది డబ్బులు ఉంటే ఇది కొనుక్కోండి. నేను చెప్పిన అన్ని మిస్ చేసి రెగ్యులర్ 76,000 ఉంటుంది, బట్ ఈరోజు 65,000కి వస్తుంది. సేమ్ ఎస్బీఐ కార్డు ఈఎంఐ ప్లస్ కూపన్ యూజ్ అయితే చేయాలన్నమాట. అండ్ ల్యాప్టాప్ డీల్స్ విషయానికి వస్తే మాత్రం ఒక 4 డీల్స్ అయితే చెప్తున్నా. ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేసాం, అందులో క్లారిటీగా చాలా డీల్స్ చెప్పాం. బట్ నాకు బాగా నచ్చిన వచ్చేసి లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 i7 13620Hతో వచ్చేది, 13th జనరేషన్ i7 ప్రాసెసర్ తోటి. ఇది రెగ్యులర్గా 63,000 ఉంటుంది, బట్ ఈరోజు 54,250 రూపాయలకి అయితే వస్తుంది ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే. అది మంచి డీల్, దాన్ని కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అండర్ 55,000లో. నెక్స్ట్ వచ్చేసి హెచ్పీ ల్యాప్టాప్ 15 Ultra 5 వేరియంట్ అనమాట. Ultra 5 125Hతో వస్తుంది, 16GB 1TB స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా 75,000 ఉంటుంది, బట్ హ్యూజ్ 14,000 హ్యూజ్ మీకు కార్డ్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఎస్బీఐ కార్డ్ ఆఫర్ 61,000కి అయితే వస్తుంది ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే. అండ్ లెనోవో ఐడియాప్యాడ్ ప్రో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 1,90,000 మీ బడ్జెట్ అనుకుంటే దీనికైతే వెళ్ళిపోండి. ఇది Ultra 9 ప్రాసెసర్తో వస్తుంది, 185H అండ్ 2.8K OLED 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. డిస్ప్లే అనేది 32GB ర్యామ్ ఉంటుంది, 1TB స్టోరేజ్ ఉంటుంది. హై ఎండ్, టోటల్ హై ఎండ్ ల్యాప్టాప్ అనమాట. ఇది రెగ్యులర్గా 1,07,000 ఉంటుంది, బట్ ఈరోజు ఎస్బీఐ కార్డు యూజ్ చేసి మీరు పర్చేజ్ చేస్తే 87,000-88,000 రూపాయలకు వస్తుంది. గ్రేట్ డీల్, దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఏసూస్ వివోబుక్ Go 14 అనమాట. ఇది Ryzen 3 వేరియంట్, మన ఛానల్ ఆల్రెడీ రివ్యూ ఉంటుంది ఇది ఒకసారి. ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్స్ మోస్ట్లీ ఉంటాయి. 8+512GB వేరియంట్ అనమాట. ఇది ఎంఎస్ ఆఫీస్ కూడా వస్తుంది. ఇది 27,000కి వస్తుంది, రెగ్యులర్గా 32,000 ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ అయితే యూజ్ చేయాలి. ఇది ల్యాప్టాప్ డీల్స్ అయితే నాకు బాగా అనిపించినాయి, సూపర్ డీల్స్ అయితే. నార్మల్ వేరే డీల్స్ అన్ని కూడా మన వీడియోలో చాలా వరకు అయితే ఇంక్లూడ్ చేసిన, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. అండ్ కేసీ డీల్స్ ఒకవేళ మీరు సీజనల్గా యూజ్ చేస్తారనుకుంటే మాత్రం కంపల్సరీ 1.5 టన్ 3 స్టార్ తీసుకోండి, 5 స్టార్ అవసరం లేదు. సో 1.5 టన్ 3 స్టార్ చూసినట్లయితే హిటాచి 1.5 టన్ 3 స్టార్ రెగ్యులర్గా 38,000 ఉంటుంది, బట్ ఈరోజు 32,490 రూపాయలకి వస్తుంది. ఎస్బీఐ కార్డు ఈఎంఐ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇది తీసుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్. ఏసీస్ కొనేటప్పుడు కంపల్సరీ డీల్ కంటే కూడా బెటర్ ఏసీ కొనుక్కోండి. ఇప్పుడు మీకు ఇదే 1.5 టన్ 3 స్టార్ లాయిడ్ మీకు 30,000కే వస్తుంది, బట్ కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఎల్జీ కూడా మీకు తక్కువకి వస్తుంది, ఎల్జీ కూలింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీకు తీసుకుంటే హిటాచి ఆర్ డైకిన్ తీసుకోండి 1.5 టన్ 3 స్టార్లో. హిటాచి కానీ డైకిన్ కానీ రెండు కూడా మనకి 32,000-33,000కి వస్తుంది. అదే హిటాచి చూస్తే 32,490 రూపాయలకి వస్తుంది ఎస్బీఐ కార్డు ఈఎంఐ తోటి. డైకిన్ 1.5 టన్ 3 స్టార్ చూసినట్లయితే మనకి ఇది 33,500కి వస్తుంది, రెగ్యులర్గా 38,000 ఉంటుంది. నన్ను అడిగితే ఈ రెండిట్లో ఏదైనా బాగుంటుంది, రెండు నేను రైట్ నా యూజ్ చేస్తాను. మా ఛానల్లో రివ్యూస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒకవేళ 5 స్టార్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం 2025 వేరియంట్స్ ఇంకా అన్నీ రాలేదు కాబట్టి 2024 వేరియంట్స్ మీద కూడా పెద్ద ప్రైస్ అయితే డ్రాప్ అవ్వలేదు. ఒక్క ఏసీ బ్రాండ్ తగ్గించింది, పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ రెగ్యులర్ 46,000 ఉంటుంది, ఎస్బీఐ కార్డు యూజ్ చేస్తే 40,000కి వస్తుంది. గ్రేట్ డీల్. అండ్ ఇది స్మార్ట్ వేరియంట్ అనమాట. త్రూ వైఫై కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు త్రూ మొబైల్ నుంచి. ఇది ఒక మంచి ఏసీ అవుతుంది. ఇప్పుడు రైట్ కొనాలనుకుంటే మాత్రం ఇది కొనండి, లేదనుకుంటే కొత్త మోడల్స్ వచ్చి మన రివ్యూ చేసే వరకు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి, మీ ఇష్టం అది. అండ్ ఇక TWS బడ్స్ డీల్స్ చూసినట్లయితే OnePlus Nord Buds 2R 1374కి వస్తుంది, 1,370 రూపాయలకి వస్తుంది. గ్రేట్ డీల్. రెగ్యులర్గా 2,000 ఉంటుంది. OnePlus Nord Buds 3 1,700కి వస్తుంది, రెగ్యులర్గా 2,300 ఉంటుంది. Realme T300 1,700కి వస్తుంది, రెగ్యులర్గా 2,500 రూపాయలు అయితే ఉంటుంది ఇది కూడా. అండ్ OnePlus Nord Buds 3 Pro 2,400కి వస్తుంది, రెగ్యులర్గా 3,300 ఉంటుంది. అండ్ OnePlus Buds 3 కనుక మనం చూసినట్టయితే 3,850 రూపాయలకి వస్తుంది, రెగ్యులర్గా 5,500 ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ డీల్స్ అన్నీ కూడా ఇంతకుముందు చెప్పిన డీల్స్ అన్నీ కూడా నేను వాడి టెస్ట్ చేసి బెస్ట్ ఆఫ్ సజెస్ట్ చేస్తున్నాను. ఇంతకంటే హ్యూజ్ ప్రైస్ డ్రాప్లు చాలా ఉన్నాయి. అవి సజెస్ట్ ఎందుకు చేయట్లేదంటే ఆడియో క్వాలిటీ బాగాలేనప్పుడు, పిక్చర్ క్వాలిటీ బాగాలేనప్పుడు టీవీ సజెస్ట్ చేయడం, ఆడియో క్వాలిటీ బాగాలేనప్పుడు TWS సజెస్ట్ చేయడం, కూలింగ్ బాగాలేనప్పుడు ఏసీ సజెస్ట్ చేయడం, పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ల్యాప్టాప్ సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ప్రతిదీ వాడి టెస్ట్ చేసి రియల్ టైం, మీకు తెలుగులో ఎవరు చేయరు. వేరే వాళ్ళు డీల్స్ వీడియోలు చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ తగ్గిందా పెరిగిందా అని చూస్ చేసేవాళ్ళు, కానీ ఈ ప్రోడక్ట్ నిజంగా బాగుందా లేదా, కస్టమర్ కొంటే బాగుంటుందా లేదా అని చూస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేయట్లేదు కాబట్టి. సో నా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే కంపల్సరీ నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే మోస్ట్లీ ఈ సెక్షన్స్, మన రివ్యూ చేసిన సెక్షన్స్ ఖచ్చితంగా మీకు బాగానే ఉంటాయి. అండ్ ఇప్పటి నుంచి నేను చెప్పబోయే డీల్స్ వచ్చేసి అవి మనం టెస్ట్ చేసినవి కాదు, అందుకనే
ఇక్కడ సమ్మప్ చేస్తున్నాను. ట్యాబ్లెట్స్ అనమాట. ట్యాబ్లెట్స్ విషయానికి వస్తే మాత్రం డీల్స్ ఇవి. ఒకసారి మీరు ఇవి పర్చేస్ చేయాలంటే మన తెలుగులో చాలామంది ట్యాబ్లెట్స్ మొబైల్స్ రివ్యూ చేసే యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. సో కంపల్సరీ వాళ్ళ రివ్యూస్ చూసి తీసుకోండి. నేను ప్రైస్ తగ్గిందని బట్టి స్పెక్ షీట్ని బట్టి అయితే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రివ్యూస్ చూడండి వాళ్ళే చూసి వాళ్ళు ఇంకైనా పెట్టి కొనుక్కోండి, కానీ నాకు నో ప్రాబ్లం కానీ, బట్ చూసి అయితే తీసుకోండి. OnePlus Pad Go రెగ్యులర్గా 20,000 ఉంటుంది, ఈరోజు 15,000కి వస్తుంది త్రూ SBI కార్డ్. సామ్సంగ్ ట్యాబ్ S9 FE అనమాట, రెగ్యులర్గా 35,000 ఉంటుంది, ఇది హ్యూజ్ డీల్. ఇప్పుడు 22,000కి వస్తుంది విత్ S Pen అనమాట. ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ వర్క్ చేసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ iPad 10th Gen రెగ్యులర్గా 33,000 ఉంటుంది, బట్ ఈరోజు 28,000కి వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది ప్రొడక్ట్స్లో. HDFC కార్డ్ ద్వారా అయితే పర్చేస్ చేయాలి మీరు, అండ్ 100 సూపర్ కాయిన్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ గీజర్స్ విషయానికి వస్తే మాత్రం ఇవి కూడా మనం టెస్ట్ చేసినాయి మోస్ట్లీ. క్రాంప్టన్ ఎర్నో 25 లీటర్ మోడల్ వచ్చేసి 5,800కి వస్తుంది, రెగ్యులర్గా 7,000 ఉంటుంది. దీనికి హీటింగ్ కానీ హీటింగ్ కాయిల్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బాగుంటుంది. మన బయింగ్ ఏడ్లో దీనికి సంబంధించిన వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి, కంపారిజన్ వీడియో ఉంటుంది. అండ్ అలానే ఏవో స్మిత్ 15 లీటర్ వేరియంట్ వచ్చేసి 7,500 ఉంటుంది, రెగ్యులర్గా 9,500 ఉంటుంది. అది అంటే మీకు దగ్గర 2,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. అండ్ ఏవో స్మిత్ 25 లీటర్తో వచ్చేసి 8,500కి వస్తుంది, రెగ్యులర్గా 11,000 ఉంటుంది. సో ఇవి కూడా మంచి గీజర్స్ అనమాట. వెళ్తే డబ్బులు పెట్టుకోగలిగితే ఏవో స్మిత్కి వెళ్ళండి, లేదంటే క్రాంప్టన్కి వెళ్ళండి. ఇవి రెండే కొనండి, వేరే కొనకండి. వేరే పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి నేనైతే సజెస్ట్ అయితే చేయట్లేదు, టెస్ట్ చేశాను కాబట్టి. ఇంకా అదర్ డీల్స్ కనుక మనం చూసినట్లయితే నిప్పో AAA బ్యాటరీస్ ఉంటాయి కదా, 20 బ్యాటరీస్ కలిపి మనకి 150 రూపీస్కి వస్తుంది. రెగ్యులర్గా 250 రూపీస్ ఉంటుంది అన్నమాట ఇది మనకి. బట్ ఈరోజు 50 రూపీస్ ప్రైస్ కట్ అయింది, అండ్ 50 రూపీస్ కూపన్ అయితే ఉంది. కూపన్ సెలెక్ట్ చేస్తే 150 రూపీస్కి మనకి దగ్గర 20 పీసెస్ ఆఫ్ AAA బ్యాటరీస్. చాలా మంచి డీల్ ఇది, ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. అండ్ MI బియర్డ్ ట్రిమ్మర్ అయితే ఉందన్నమాట, వెరీ రీసెంట్లీ లాంచ్. 1000 రూపీస్ ఉంటుంది రెగ్యులర్గా, బట్ ఈరోజు వచ్చేసి మనకి 799కి వస్తుంది, 800 రూపాయలకి వస్తుంది. అండ్ అలానే మనకి హ్యావెల్స్ ఎమర్జెన్సీ బల్బ్, అంటే కరెంటు పోయినా బల్బ్ వెలుగుతుందన్నమాట, ఒక 4 hours వరకు రన్ అవుతుంది. ఒకవేళ మీ ఏరియాలో ఎక్కువ కరెంట్ పోతుందా, లేదంటే యూజువల్గా తీసుకోండి, ఇంట్లోకి ఒక బల్బ్ అయితే ఉండాలి ఇట్లాంటిది. ఇది ఆన్ చేసి ఆన్ ఉన్నప్పుడు రీఛార్జ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే కరెంట్ పోతుందో డైరెక్ట్గా అది వెలిగిపోతుంది. సో మనకి కరెంట్ పోయిన ఫీలింగ్ కూడా రాదు, కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది. ఇది 199 రూపీస్కి వస్తుంది. ఎమర్జెన్సీ బల్బ్ ప్రతి ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 నియో అయితే ఉందన్నమాట, నెక్ బ్యాండ్ అనేది. రెగ్యులర్గా ఇది మనకి 1,300 ఉంటుంది, బట్ 999కి వస్తుంది ఇప్పుడు. అండ్ దాంతోపాటు OnePlus Nord వైడ్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి, రెగ్యులర్గా 800 ఉంటాయి, బట్ ఇప్పుడు 599కి అయితే వస్తుంది. అండ్ లైఫ్ లాంగ్ వెయింగ్ స్కేల్ అయితే ఉందన్నమాట, ఒకవేళ మీకు యూజ్ అవుతే తీసుకోండి, ఇంట్లో డైలీ చూసుకోండి, అప్పుడు వర్కౌట్ చేయాలని ఉత్సాహం అయితే వస్తుంది. 450 రూపాయలు ఉంటుంది రెగ్యులర్గా, బట్ ఈరోజు 250 రూపాయలకి వస్తుంది, 200 రూపీస్ డిస్కౌంట్. మంచి డీల్ ఇది, మిస్ చేసుకోవద్దు. అండ్ A4 పేపర్స్ అనమాట, A4 పేపర్స్ 500 షీట్ పేపర్స్ వచ్చేసి మనకి రెగ్యులర్గా 350 రూపీస్ ఉంటాయి, బట్ ఈరోజు 270 రూపీస్కి వస్తున్నాయి. ఒకవేళ A4 షీట్స్ అవసరం ఉంటే తీసేసుకోండి. ఇది టాప్ 50 డీల్స్ అయితే. ఇందులో ఏ డీల్ పర్చేస్ చేయాలనుకున్నా అమెజాన్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇట్లా లింక్స్ అయితే ఉంటాయి కేటగిరీ వైజ్గా, అక్కడ లింక్స్ యూజ్ చేసి తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అయితే ప్రొడక్ట్స్లో తీసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్ని ల్యాప్టాప్స్, ఏసీస్, TWS, గీజర్స్, వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్, సౌండ్ బార్, స్మార్ట్ టీవీస్, ఈ అన్ని కేటగిరీస్ ప్రతి ప్రోడక్ట్ టెస్ట్ చేసి మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. సో దట్ వాడి అన్ని కొని చేస్తున్నాను కాబట్టి మీరు నాకు చేసే హెల్ప్, మన లింక్ యూజ్ చేయండి. వీటిలో నేను చెప్పిన డీల్స్ అయినా సరే మీకు వేరేది ఏదైనా నచ్చని మీరు కొనాలనుకుంటే, అమెజాన్లో కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన అమెజాన్ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ టైప్ చేసి సెర్చ్ చేసుకొని తీసుకోండి. ఫ్లిప్కార్ట్లో అయినా సరే మన ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్లో ఒక లింక్ మీద క్లిక్ చేయండి, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళండి, అందులో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కార్ట్లోకి యాడ్ చేసుకొని కొనుక్కోండి. లింక్ క్లిక్ చేసిందే కొనాలని రూల్ ఏం లేదు, ఏది కొన్నా సరే మన కిందకి వస్తుంది. సో అలా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే ఈ కేటగిరీస్తో పాటు ఇంకా చాలా తీసుకొస్తాను. ఇంకేం లేవు మోస్ట్లీ, ఇంకా చిన్న మిస్ అయ్యి ఉంటే అవి కూడా తీసుకొస్తాను. ఖచ్చితంగా మన లింక్ యూజ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.